నమస్తే, వెల్కమ్ టు ఏఐటి. ప్రస్తుతం ఈరోజు మనం గాంధీ భవన్లో అయితే ఉన్నాం. సో ఈరోజు గాంధీ భవన్లో అయితే మొన్న నూతనంగా నియమితులైన అధ్యక్షులు అదేవిధంగా ప్రధాన కార్యదర్శులకు ఈరోజు నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. సో మరి మాట్లాడితే ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి మొన్న అపాయింట్ అయిన జనరల్ సెక్రటరీ చెన్నగాని దయాకర్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ దగ్గర 70 మందికి పైగా మొన్న ఉపాధ్యక్షులు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పదవులు ఇవ్వడం జరిగింది. ఎట్లా చూస్తున్నారు? ఇది తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్కు ఇది ఒక నిదర్శనం. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయడానికి, యువతరానికి డెవలప్ చేయడానికి, యువ నాయకత్వానికి అవకాశాలు ఇవ్వడానికి జరుగుతున్న ప్రక్రియ భవిష్యత్తులో తెలంగాణలో యువతకు పెద్దపీట వేస్తుండడానికి కాంగ్రెస్ తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనా, మహేష్ కుమార్ గౌడ్ గారైనా, మీనాక్షి నటరాజన్ అయినా వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అనేకమైన మార్పులు జరిగింది. యువతరానికి పెద్దపీట వేస్తుంది, ప్రజల పక్షాన ప్రజల కోసం మాట్లాడే వాళ్ళకు పెద్దపీట వేస్తుంది. భవిష్యత్తులో రానున్న రోజులలో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండబోతుంది. ఇవాళ ఎందుకు అధికారంలో ఉండబోతుందంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, పంట సాయం కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు కావచ్చు, రైతులకు సంక్షేమం కావచ్చు, లేకపోతే మహిళలకు సంక్షేమం కావచ్చు, ఉచిత ప్రయాణం అనేక ఉన్నటువంటి పథకాలు ఉన్నాయి. ఎన్ని చేస్తున్నా కూడా ఎందుకు మరి నిరుద్యోగులు మళ్ళీ రోడ్డు ఎక్కుతా ఉన్నారు? మొన్న ధర్నా చౌక్ లో కూడా చూస్తాం, భారీ ఎత్తున ధర్నా. ఇంకోటి నిరుద్యోగులు కూడా పిలుపునిస్తా ఉన్నారు, ముట్టడి చేస్తామంటూ కూడా. ఏంది మరి ఎందుకు మళ్ళీ రోడ్డు ఎక్కుతున్నారంటే? అసలు వాళ్ళు అసలైన నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నమ్ముకొని ఉన్నారు. ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మరిన్ని ఉద్యోగాలు ఇస్తాం. 18 నెలలే వచ్చింది సమయం, ఇంకా 3.5 ఏళ్ళు ఉంది. 3.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక ఉన్నటువంటి ప్రతి ఖాళీలను భర్తీ చేస్తాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఉద్యోగాల నియామకాలు జరిగింది. ఇవాళ మీరు చూసుకుంటే గత బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్ట్ పద్ధతిలో రిటైర్డ్ అయినటువంటి ఏజ్డ్ వాళ్ళతోని ప్రభుత్వం, రిటైర్డ్ అయిన ఉద్యోగులతోని ప్రభుత్వం నడిపించింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంట్రాక్టుతో కాకుండా ఇవాళ పూర్తి స్థాయి నియామకాలు జరుగుతుంది, పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తుంది. ఇవాళ రిటైర్డ్ అయిన వాళ్ళని మనం 6,000 ఉద్యోగాలని తొలగించడం, అవి నిరుద్యోగుల కోసమే. ఇవాళ భవిష్యత్తులో భారీ ఉద్యోగ కల్పన ఉండబోతుంది. కాబట్టి ఇది భారీ ఉద్యోగాల కల్పన ఉండబోతుంది. అది జీపీఏ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ మరిన్ని ఉద్యోగాలు ఇవ్వతుంది. కానీ ఉద్యోగాల్ని అడ్డుకొని కేసులు వేయించి వాళ్ళని నిరుద్యోగులు నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇవాళ నిన్నగాక మొన్న ధర్నా చౌక్ దగ్గరకు వచ్చినటువంటి ఒక లంపెన్లు గాళ్ళు, జోకర్ గాళ్ళు, లత్కోర్ గాళ్ళు, వాళ్ళు ఇవాళ నిరుద్యోగులు రెచ్చగొడతా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ నిరుద్యోగులు ఉంటే, ఎక్కడ ప్రజలు ఉంటే పోయి బలవంతంగా మైకులు పట్టుకుంటారు, వాళ్ళని ఎవరు పిలవరు. కానీ ఇలాంటి జోకర్ గాళ్ళతోనే, లత్కోర్ గాళ్ళతోనే ప్రజలకు ఒరిగింది ఏం లేదు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తెలంగాణలో మరిన్ని ఉద్యోగాల భర్తీ జరగబోతా ఉంది. ఇవాళ మనం జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసినాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా జరుగుతుంది. రాష్ట్రంలో కూడా సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చక్కర్లు కొడతా ఉంది. 2028లో రప్పా అంటూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారం రాబోతుందంటూ కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తా ఉన్నారు. దానికి ఏం చెప్తారు? బీఆర్ఎస్ నాయకులు, కల్వకుంట్ల కుటుంబం కాళ్ళు పైకి పెట్టి తలకాయ కిందికి పెట్టినా కూడా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నమ్మరు. ఇవాళ మళ్ళొకసారి 2023లో రఫా ఆడించారు. మళ్ళీ 2028లో చాలా రపా ఆడిచి తగ్గేదిలే అనుకుంటా కూడా నెక్స్ట్ ఈ ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ 5 ఏళ్ల పాటు, వచ్చే 5 ఏళ్లలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మీరు రాసి పెట్టుకోండి, పుష్ప తగ్గేదేలాగా ఉండబోతుంది రేపు వచ్చే పాలన. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసినాం, నిరుద్యోగ సంక్షేమానికి పెద్దపీట వేసినాం. ముఖ్యమంత్రి గారినే రోజు ప్రజలందరూ కూడా కలిసే అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, రాష్ట్ర గవర్నమెంట్ దగ్గర డబ్బులే లేవు, నన్ను కోసినా డబ్బులు లేవు అంటా ఉన్నారు. కానీ మన రైతు భరోసా వేయడానికి డబ్బులు ఎన్ని వచ్చినాయి, ఎంత డైవర్ట్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి అంటూ మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పైసా పోగు చేసి ప్రతి బొట్టును కూడా ప్రజల కోసం, రైతుల కోసం వెచ్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉండడానికి ఇవాళ పంట సాయం అనేది కూడా నిదర్శనం. కాబట్టి ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం ఉంది, ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఉంది. గత 10 ఏళ్లలో రైతుల్ని కండీరు పెట్టించారు. వరేస్తే ఉరి అన్నాడు, రైతుకు గిట్టుబాటు ధర లేదు, కొనుగోలు లేదు, దళారుల చేతిలో పెట్టాడు. కాబట్టి కాంగ్రెస్ వచ్చిన తర్వాత దళారు వ్యవస్థను రద్దు చేసినాం. రైతుకు మనం భరోసా ఇవ్వగలిగినాం, గిట్టుబాటు ధర ఇవ్వగలిగినాం, సన్న వడ్లకు మనం బోనస్ ఇవ్వగలిగినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే
1 కిలోమీటర్ అంతా ఉంటుంది కాంగ్రెస్ పథకాలు. ఇలా కాంగ్రెస్ పథకాలే ఇవాళ దేశానికి ఒక ఆదర్శం. ఇవాళ 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అమలు చేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఒక బాధ్యతగా చెప్పాడు. 10 ఏళ్లలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దోపిడీకి గురైంది, దగా చేశారు, 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు, ప్రజల నోట్లో పెట్టారు, కూలిపోయే ప్రాజెక్టులు కట్టారు, కానీ పైసలు వాళ్ళు తీసుకున్నారు. ఏమన్నా పైసలు అవినీతి జరిగిందని కేసు పెడితే మాపై కక్ష సాధింపు అంటున్నారు. అంటే కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకున్నా కేసు పెట్టొద్దు, ఫోన్ ట్యాపింగ్ చేసినా కేసు పెట్టొద్దు, అక్రమాలు చేసినా కేసు పెట్టొద్దు, ఈ కార్స్ రేసులో హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల రూపాయలు డబ్బులు చేసి హవాలా మార్కెట్లో అమెరికాకు పంపించినా మనం కేసులు పెట్టొద్దు. అంటే మీరు ఏం చేసి కల్వకుంట్ల కుటుంబానికి ఒక చట్టం, తెలంగాణ ప్రజలకు ఒక చట్టం ఉంటుందా? ఇదంతా కేవలం రాజకీయంగా ఎదుర్కోలేకనే కక్షపూరితంగా కేసులు పెడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో రాజకీయ కక్ష సాధింపు లేదు, ఒక ఫ్రెండ్లీ నేచర్ని తీసుకొచ్చారు. ఇతర పార్టీలు ఎవరైనా ఏ సమస్య వచ్చినా కూడా కలిసే అవకాశాన్ని ముఖ్యమంత్రి గారే ఇచ్చారు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఉండి కేసీఆర్ లాంటి వాడు ఏ ఒక్క రోజు కూడా వచ్చి ప్రజల పక్షాన రైతుల సమస్యల పట్ల ఇంకో సమస్య పట్ల ఏ ఒక్క రోజు కూడా కనీసం అసెంబ్లీలో మాట్లాడలేని దద్దమ్మలు. మరి వాళ్ళకు ప్రజల పక్షాన మాట్లాడే అవకాశం ఎందుకు ఉంటుందండి? ఇవాళ అనేక పార్టీలు వచ్చి వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు, కమ్యూనిస్టు సోదరులు వస్తూ ఉన్నారు, ప్రజల పక్షాన మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజల కోసం ప్రజలకు జవాబుదారీగా ఈ ప్రభుత్వం ఉంది, రాజకీయ కక్ష సాధింపు లేదు. వాళ్ళు కక్ష సాధింపు చేశారు. ఇవాళ బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఇవాళ పెళ్లిళ్లకు పేరెంటలకు చావుల దగ్గర కూడా ఇంకో పార్టీడు హాజరైతే వానికి తోక కట్ చేసే పరిస్థితి ఉంటుండే, ఒక ఫ్యూడల్ వ్యవస్థ ఉంటుండే, ఒక పార్టీడు ఒక పార్టీతో ఉండాలి. పెళ్లిళ్లకు పేరెంటల చావుల దగ్గర కూడా పోవడానికి హుకుం జారీ చేసినటువంటి మూర్ఖులు వాళ్ళు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రాజకీయాలు వేరు, పార్టీ వేరు. రాజకీయాలు అనేది మనం ప్రజల కోసం వచ్చినాం, ప్రజల కోసం పనిచేద్దాం. ఓట్లప్పుడు మాత్రమే మనకు బేజశాలు ఉంటాయి, మనం ఎవరి పార్టీ వాళ్ళది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం ప్రజలందరం కూడా ఏ పార్టీ అయినా ప్రజల కోసం పనిచేయాలి. ఏ రాజకీయ పార్టీ కూడా నన్ను కలిసే అవకాశాన్ని ముఖ్యమంత్రి గారే ఇచ్చారు. కాబట్టి కల్వకుంట్ల కుటుంబం కాలం చెల్లింది. మళ్ళా 28లో రప్ప ఆడించి ఇవాళ తగ్గేదేలే అనుకుండా పుష్ప సినిమాలో ఎట్లయితే వచ్చిందో ఆ లెవెల్లో ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉంటుంది. మీరు చూడండి. థ్యాంక్ యూ.